గురువారం గురు పౌర్ణమి అత్యంత పర్వదినం. ఈ రోజున గురువుని దర్శించుకున్న, గురు సేవలో పాల్గొన్న, గురువు గురించి విన్న, గురు సేవలో తరించాలని సంకల్పం చేసుకున్న, దీన్ని మించినటువంటి మహాభాగ్యం లేదు. గురు సన్నిధికి ఎంతోమంది ఉన్నారు. చింతపల్లి గురించి తెలిసినటువంటి వాళ్ళు అతి తక్కువ మంది మాత్రమే ఈ రోజున చింతపల్లిలో సాయినాథునికి జరిగేటువంటి కోటి పుష్పార్చనలో పాల్గొంటున్నారు. ఈ యొక్క కోటి పుష్పార్చనలో పాల్గొని తమ మనసే పుష్పంగా భావించి గురువుకి సమర్పించుకుంటున్నారు. నిజంగా గురువు దగ్గరకు వచ్చేటప్పుడు మనం ఒట్టి చేతులతో రాము. గురువుకి, బాబా గారికి ఆనాడు షిరిడీలో బాబా దగ్గరకు వస్తే బాబా వారు దక్షిణ అడిగి పుచ్చుకునేవాడు. బాబా దక్షిణ అడిగి పుచ్చుకునేవాడు. ఎవరైతే బాబాకి బాకీ ఉన్నారో వాళ్ళు ఒకవేళ ఇవ్వకపోతే ఇంకొక రూపంలో బాబా తీసుకునేవారు. ఆ రోజుల్లో జరిగినటువంటి ఒక సంఘటన చెప్తాను మీకు. బాబా ఇలా దక్షిణ అడుగుతున్నారని ఎవరి దగ్గర, వేరే వాళ్ళ దగ్గర దాచిపెట్టి అతని దగ్గర 100 రూపాయలు ఉంటాయి. అయితే అతను 25 మాత్రమే తెచ్చుకుంటాడు. 25 తెచ్చుకుంటే బాబాకు తెలియని ఏముంటుంది? బాబా ఏం చేస్తాడు? నువ్వు అతని దగ్గర దాచిపెట్టావు, అతని దగ్గర నుంచి తీసుకురా అంటారు. అతని దగ్గర నుంచి అయిపోతాయి దక్షిణ. అయిపోయిన తర్వాత బాబా ఎవరి దగ్గరైనా అప్పు కూడా తీసుకొని ఇవ్వమంటారు. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, గురువుకి దక్షిణ సమర్పించడం అనేది మన కర్మని క్షయం చేసుకోవటం. గురువు దగ్గరకు వచ్చినప్పుడు గురువుకి ఏదోధికంగా మనం రూపాయి ఇచ్చామా, 2 రూపాయలు ఇచ్చామా, 10 రూపాయలు ఇచ్చామా, ఏమి ఇచ్చామనేది కాదు. మీరు ఇచ్చిన దక్షిణ మన కర్మ రూపంలో ఉన్నటువంటి ఆ యొక్క కర్మని ఆయన దక్షిణ రూపంలో తీసుకొని ఆయన మనకి అనుగ్రహాన్ని ఇస్తాడు. మనం ఎంతైతే దక్షిణ సమర్పిస్తున్నామో, ఎంత ప్రేమతో సమర్పిస్తున్నామో అంత ప్రేమతో బాబా ఒక ఉదాహరణకు ఒక 10 రూపాయలు మనం సమర్పించాం. ఈ 10 రూపాయలు ఆయన నేను ఎవరికి బాకీ ఉంచుకోను అని ఆయన 100 రూపాయలు వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది ఫలితం. నేను పైవాడికి లెక్క చెప్పుకోవాలి అన్నాడు బాబా. ఇవాళ ఇక్కడ కోటి పుష్పాలతో అర్చన జరుగుతుంది. ఇది 1 కోటి మంది వచ్చారా పోనీ, మరి కోటి పుష్పాలు ఎందుకు చేస్తున్నారు? ఈ సాయిబాబా మందిరం ద్వారా అనేక మంది భక్తులకు ఒక సాయి సందేశం అందించాలి. బాబా యొక్క తత్వాన్ని, మానవత్వమే సాయి తత్వమని బోధించడానికి వేదికగా ఏర్పాటు చేసినటువంటి ఈ చింతపల్లి సాయి సన్నిధి నుండి ఎంతోమంది భక్తులకు కొంగు బంగారంగా బాబా వారు ఇక్కడ ఉండి పిలిస్తే పలికే దైవంగా భక్తులకి కొంగు బంగారమై ఇక్కడికి వచ్చి కోరుకుంటే చాలు ఆ కోరిక తీరుతుంది అని ఎంతోమంది భావించి ఇక్కడికి వస్తూ ఉంటారు. ఏదైనా క్షేత్రానికి వెళితే మీరు ఆంధ్రాలో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, ఇంత వైభవం చూశారా? ఆ బాబావారిని చూస్తే ఆయన మన వైపు చూసి నవ్వుతున్నట్టే ఉంది. మీరు ఎందుకురా భయపడుతున్నారు? నేనున్నాను మీకు అండగా, ఎందుకు భయము దండగా? మీరు నన్ను నమ్ముకోండి, నేను మీకున్నాను అని చెప్తున్నారు. అందుకనే ఈ చింతపల్లి అంటే చింతలు తీర్చే పల్లి. మీ చింతలు ఇక్కడికి ప్రవేశించేంత వరకే, తర్వాత ప్రవేశించిన తర్వాత మీ చింతలన్నీ సాయినాథుడు తీసుకుంటాడు. ఇవాళ గురు పౌర్ణమి రోజు మీరు యథాశక్తి గురుదక్షిణ సమర్పించుకోండి. మీరు పుష్పాలు వేస్తున్నారు, ఈ పుష్పాలు మీరు మనోపుష్పాలుగా భావించండి. మీ యొక్క సమస్య అది ఏదైనా కావచ్చు. పిల్లలు లేరా, ఆరోగ్యం బాగలేదా, ఉద్యోగం లేదా, ఏది మీ ఏ కోరిక ఉన్నా సరే ఆ కోరికని బాబా తీర్చయ్యా అని మీ మనసు అనేది పుష్పానికి గుర్తుగా ఆ పుష్పాన్ని సమర్పించండి. మీ పేరు మీద ప్రార్థించండి.
మీ కుటుంబ సభ్యుల పేరు మీద ప్రార్థించండి, మీ మిత్రుల పేరు మీద ప్రార్థించండి, ఈ సమాజం బాగుండాలని ప్రార్థించండి. ఇవాళ దేశ కాల మాన పరిస్థితులన్నీ కూడా చల్లబడాలి, చక్కబడాలి, అందరూ కూడా చక్కగా సౌభాగ్యవంతంగా ఈ ప్రపంచమంతా కూడా సుఖశాంతులతో నిండాలని విశ్వ కళ్యాణం కోసం చేస్తున్నటువంటి ఈ కోటి పుష్పార్చనలో భాగస్వాములు కండి. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను బాబాకి ఏం గురుదక్షిణ సమర్పించాను, వాళ్ళ నేను ఏమిచ్చాను బాబాకని ఒక్కసారి ఆలోచించండి. భగవద్బంధువులారా, మనం ఎన్ని చెప్పుకున్నా కాంత మనిషిని లోభంలోకి తీసుకెళ్తుంది, కనకము మనిషిని లోభం తీసుకుంటుంది. అందుకనే బాబావారు ఈ కనకం మీద ఉన్నటువంటి వ్యామోహం పోవటానికి బాబావారు భిక్షగా తీసుకునేవారు దక్షిణను. ఆ దక్షిణ ఈ రోజున ఒక్కసారి గురు పౌర్ణమి రోజు షిరిడీలో బాబావారు దక్షిణ ఎలా స్వీకరించారో ఇక్కడ కూడా చింతపల్లిలో ఉన్నటువంటి సాయినాథుడు కూడా అలా మన దగ్గర దక్షిణ తీసుకుంటున్నారని భావించండి. యథాశక్తి ఇక్కడ ఏమి మిమ్మల్ని ఎవరు బలవంతం చేసేవారు ఉండరు. మీరు డబ్బులుంటే హుండీలో వేయండి, లేదంటే జీపే కానీ గూగుల్ పే కానీ యాప్ ద్వారా కానీ చెల్లించవచ్చు. మీరు ఎలా చెల్లించినా గురుదక్షిణ సద్వినియోగం అవుతుంది. ఈ దేవాలయం ద్వారా 450 గోవులు సంరక్షించబడుతున్నాయి. ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు, ఎంతో మందికి భక్తులకి అన్నదానం చేస్తున్నారు. మీరు ఇచ్చేటువంటి ప్రతి పైసా కూడా ఇక్కడ సద్వినియోగం అవుతుంది. మీరు ఇచ్చినటువంటి ప్రతి రూపాయి కూడా ధనంజయ గారు కానివ్వండి, ట్రస్ట్ బోర్డు మెంబర్లు కానివ్వండి, బాబాకి లెక్క చెప్తున్నారు. ఎక్కడ డబ్బుకి విలువ ఇవ్వకుండా కార్యక్రమాల కోసం, సౌకర్యాల కోసం ఇక్కడ ఖర్చు పెట్టి వచ్చిన వ్యక్తులందరికీ కూడా అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నారు, అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. వచ్చిన భక్తులకి కావలసినటువంటివన్నీ కూడా సమకూరుస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సేవాభావంతో ఇక్కడ బాబా సేవనే మహాభాగ్యంగా భావించి ఇక్కడ సేవ చేస్తున్నారు. భగవద్బంధువులారా, మనం లేచిన దగ్గర నుంచి అనేక చోట్లకు వెళుతుంటాం, అనేక మందిని సంప్రదిస్తుంటాం, అనేకమంత డబ్బు ఖర్చు పెడుతూ ఉంటాం. కానీ ఈ రోజున, ఈ పర్వదినం రోజున, ఈ రోజున మనం గురువుకు సమర్పించేటువంటి దక్షిణ 100 రెట్లు పుణ్యం కలుగుతుంది. మనం మామూలు రోజుల్లో చేసుకున్న దానికంటే అధిక శాతం ఫలం వస్తుంది. గురువుకి దక్షిణ నీలివ్వమని చెప్పడం కాదు, శాస్త్రాలు చెప్తున్నాయి. శాస్త్రాలన్నీ కూడా గురువుకి సేవ చేసుకోమని చెప్తున్నాయి, గురువుని అనుసరించమని చెప్తున్నాయి, గురువుని ఆచరించమని చెప్తున్నాయి, గురు మార్గంలో జీవించమని చెప్తున్నాయి. అందరు దేవతలకి పండగ ఉన్నట్లే గురువుకి సంవత్సరానికి ఒకరోజు వ్యాస పౌర్ణిమ అనేటువంటి పౌర్ణిమ సందర్భంగా బాబావారు 1909 సంవత్సరము జూలై 3వ తేదీన బాబాగారు ఆనాడు ఈ యొక్క గురు పూజను చేసుకోమని గురు పూజకు అనుమతించారు. ఇప్పటికి 116 సంవత్సరాలైంది. ఈ 116 సంవత్సరాల నుంచి సనాతన ధర్మంలో బాబా భక్తులు ఎంతో మంది ప్రతి చోట కూడా ఈ గురు పౌర్ణమి వేడుకలు జరుపుతూ గురువు యొక్క ప్రాశస్యాన్ని భక్తుల్లోకి తీసుకెళ్తూ బాబా వారు చెప్పిన విధంగా గురు చరిత్ర పారాయణ చేయటం, విష్ణు సహస్రనామ పారాయణ చేయటం, ఏకనాథ భాగవతం పారాయణ చేయటం, మన సనాతన ధర్మంలో గురువుని ఎలా గౌరవించాలి, మన ఆచార వ్యవహారాలు ఎలా పాటించాలి, అవన్నీ కూడా బాబా ఆచరించి అనుసరించి బాబావారు మానవత్వమే సాయితత్వంగా ఆయన అనుసరించినటువంటి మార్గాలు ఈ యొక్క సాయి మందిరాలన్నీ కూడా ఈరోజు చేస్తున్నాయి. బాబా మందిరాల్లో మరి ఎంతో ఖర్చు పెట్టి అన్నదానం చేస్తున్నారు. ఎంతో మంది దాతల ముందుకొచ్చి ఈ రోజున అన్నదానం కోసం ముందుకొస్తున్నారు. మరి మనం వాళ్ళు వచ్చాం, ఇక్కడికి బాబా మందిరానికి వచ్చాం. బాబా మందిరంలో చక్కగా జరుగుతున్నటువంటి కోటి పుష్పార్చన చేస్తున్నాం. 2 కళ్ళు సరిపోవటంలా ఈ వైభవాన్ని చూస్తుంటే నిజంగా
చింతపల్లి అంతకుముందు ఎవరికన్నా తెలుసో లేదో తెలియదు, కానీ బాబా వారి వల్ల ప్రపంచవ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో చింతపల్లిలో జరుగుతున్నటువంటి మంచి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, ఈ విధంగా వైభవంగా జరిగేటువంటి ఉత్సవాలు అన్నీ కూడా అందరికీ ఆదర్శవంతమైనవే. బాబా భక్తులు ఈరోజు పవిత్రమైనటువంటి పర్వదినం. ఈ పర్వదినాన్ని మనమందరం కూడా గురుబంధువులుగా సద్వినియోగం చేసుకోవాలి. గురువుకి మనం సమర్పించేది మన యొక్క జీవితాన్ని సమర్పించాలి. జీవితాన్ని సమర్పించలేమని పెద్దలు ఆచారంగా గురు దక్షిణ అనేటువంటి ఒక చక్కటి సౌలభ్యాన్ని మనకు అందించారు. గురు దక్షిణ అనేటువంటి ఒక చక్కటి సౌలభ్యాన్ని మనకు అందించారు. గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు, రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు, తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళేటప్పుడు, అనారోగ్యంతో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు, ఎవరైనా సహాయం అవసరమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదని శాస్త్రవచనం. అన్నిటికంటే ముఖ్యంగా గురువు భగవత్ స్వరూపుడు కాబట్టి గురువుకి మనము ఏమి తీర్చుకోగలం? గురు రుణం అంటే గురు దక్షిణ. బాబాగారు షిరిడిలో ఉన్నప్పుడు 1858 నుండి 1918 వరకు 60 సంవత్సరాలు బాబావారు తుది శ్వాస విడిచేటప్పుడు వరకు కూడా ప్రతిరోజు బాబావారు గురుదక్షిణ తీసుకున్నారు. ఎందుకు గురుదక్షిణ తీసుకున్నారు? మన యొక్క కర్మల్ని స్వీకరించి మనల్ని అనుగ్రహించడం కోసం ఈ గురుదక్షిణ బాబాగారు స్వీకరించారు. ఎవరైనా వచ్చి ఇష్టం లేకపోతే బాబావారు అడిగేవారు కాదు, కానీ ఎవరి కర్మైనా తీరాల్సి ఉంటే బాబావారు అడిగి తీసుకునేవారు. బాబాగారు ఎప్పుడూ ఒక మాట చెప్తుంటారు, ఈ మసీదు మాయికి బాకీ ఉన్న వాళ్ళు ఎవరు కూడా చెల్లించి తీరవలసిందే అంటారు బాబా. ఎవరైతే ఇక్కడ కాలు పెడతారో వాళ్ళ యొక్క సమస్త దుఃఖములు తొలగిపోవును అని చెప్తారు. ఇవాళ మనం బాబాగారి సన్నిధిలో ఉన్నాం. ఈ బాబాగారి సన్నిధిలో అనేక మంది మరి వాళ్ళ బాబాగారి అనుగ్రహం కోసం ఈ కోటి పుష్పార్చనలో పాల్గొన్నారు. ఈ కోటి పుష్పార్చన ఎందుకు చేస్తున్నాం మనం? విశ్వ కళ్యాణం కోసం. ఇక్కడ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణం, మన కూడా వ్యాపారాలు సరిగా లేక అప్పుల పాలై ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో గురు అనుగ్రహంతో కర్మ క్షయం కావాలని ఈ చింతపల్లి సాయినాథుని యొక్క సన్నిధిలో అత్యంత వైభవోపేతంగా ఈ కోటి పుష్పార్చన పేరుతో అందరూ కూడా పాల్గొనే విధంగా ఈ కోటి పుష్పార్చనలో అవకాశం కల్పించి వచ్చినటువంటి ప్రతి భక్తుడికి కూడా పుష్పాలను ఏర్పాటు చేసి ఈ పుష్పార్చన చేస్తున్నారు. ఈ పుష్పార్చన చేసేటప్పుడు భక్తులందరూ కూడా తమ మనసులో ఉన్నటువంటి కోరికను బాబాకు చెప్పుకొని, అయ్యా తండ్రి, చల్లని తండ్రి, కలియుగ దైవమా, మా మొర ఆలకించని భక్తితో ఈ రోజున కోటి పుష్పార్చన చేస్తున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మీ శక్తి కొలది ఆర్థిక సహాయం లేదా వస్తు రూపంలో ఏదో ఒక రకంగా మీరు సంకల్పం చేసుకోండి. ఈ రోజున గురు పౌర్ణమి రోజున గురు సన్నిధిలో గురు సేవలో పాల్గొనటం మన యొక్క పూర్వజన్మ సుకృతం. గురువుని దర్శించినా, గురువుతో సంభాషించినా, గురు సేవలో పాల్గొన్నా, గురు దక్షిణ సమర్పించిన, గురు సేవ కోసం సంకల్పం చేసిన ఎంతో విశేషమైనటువంటి పుణ్యం. ఈ రోజున మనం చేసుకునేటువంటి సంకల్పం 100 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. మీరు ఏదైనా పని ప్రారంభించుకోవాలంటే ఈరోజు గురువు దగ్గరకు వచ్చి ఆశీర్వాదం తీసుకొని మీరు పని ప్రారంభించండి.
గురువు మీద భారం వేసి, అయ్యా నువ్వే నాకు దిక్కు, నీవే నన్ను కాపాడాలి, నేను నిన్ను నమ్ముకున్నాను, నీవే నన్ను రక్షించు అని మీరు మీ మనస్సు అనే పుష్పాన్ని బాబావారికి సమర్పించండి. మీరు సంతానాన్ని అడిగితే సంతానం ఆ పుష్పమే మీకు సంతాన రూపంలో వస్తుంది. మీరు మీ పిల్లల కోసం ఉద్యోగం అడుగుతున్నారా, ఈ పుష్పమే మీకు ఉద్యోగాన్ని ఇస్తుంది. మీరు ఆరోగ్యాన్ని అడుగుతున్నారా, ఈ పుష్పమే మీకు ఆరోగ్యమై తిరిగి వస్తుంది. బాబావారు అంటారు, నేను తీసుకునేటువంటి డబ్బుకి పై వాళ్ళకి లెక్క చెప్పుకోవాలి అంటాడు. అంటే బాబాకి మనం ఒక పైసా దక్షిణ సమర్పించినా కూడా ఆ దక్షిణ మనకి అనుగ్రహ రూపంలో తిరిగి వస్తుంది. మనం బయట ఎన్నో ఖర్చు పెడుతుంటాం, ఎన్నెన్నో డబ్బు వృధా చేస్తుంటాం, ఎన్నెన్నో పనులు చేస్తుంటాం. కానీ ఇవాళ చింతపల్లి సాయి సన్నిధిలో మీరు చేసేటువంటి సేవ, మీరు సహకరించేటువంటి విరాళం, ఏ విరాళము జీపే ద్వారా సమర్పించినా, ఫోన్పే ద్వారా సమర్పించినా, ఎంత సమర్పించినా కూడా అది మీకు శతాధికమై, అంటే 100 రెట్లు అధికమై వస్తుంది. ఎందుకంటే గురు పౌర్ణమి గురువారం రావటం ఎంతో విశేషం, శివరాత్రి సోమవారం రావటం, విజయదశమి ఇవాళ మన గురు బంధువులందరికీ కూడా ఎంతో విశేషం ఏమిటంటే గురువారం రోజు గురువుగారి దగ్గరికి వచ్చాం, మరి గురువుగారిని దర్శించుకుంటున్నాం, మరి దర్శించుకొని గురుదక్షిణ సమర్పించుకోవాలి కదా. అలా మీరు ఆలోచించండి. ప్రతి ఒక్కరూ ఈరోజు జరుగుతున్నటువంటి ఈ మహాయజ్ఞంలో అసలు పాల్గొనడమే మనకి పూర్వజన్మ సుకృతం. ఇంత మంచి కార్యక్రమంలో మనం పాల్గొని ఒట్టి చేతులతో ఎలా వెళ్తాం? మీ మనసుతో ఆలోచించండి. మనసు అనే పుష్పానికి దక్షిణ అనేటువంటి స్పర్శతో బాబాకి సంపూర్ణ భక్తితో సమర్పణ భావంతో బాబా పాదాల చెంత మీ దక్షిణ సమర్పించండి. ఈ రోజున ప్రపంచంలో ఎక్కడా ఏ సాయిబాబా దేవాలయంలో ఈ విధంగా కోటి పుష్పార్చన జరగటం లేదు. మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చింతపల్లి సాయిబాబా దేవాలయంలో జరిగిన విధంగా బాబా వారికి విశేషమైనటువంటి అర్చనలు ఎక్కడా జరగటం లేదు. ఈ యొక్క దేవాలయం ద్వారా 450 గోవులు సంరక్షించబడుతున్నాయి. ఎంతోమంది ఉపాధి పొందుతున్నారు. వేద పండితులు బాబా వారికి ప్రతిరోజు కూడా దివ్యంగా శాస్త్రోక్తంగా పూజోదకాలు జరిపిస్తూ ఉన్నారు. ప్రతినిత్యము కూడా అన్నదానం జరుగుతూ ఉంది. ఇక్కడ మీరు ఏ పండగైనా సరే, మీరు వినాయక చవితి అనుకున్నారా, లేదంటే విజయదశమి అనుకుంటారా, శ్రీరామనవమి అనుకుంటారా, ఉగాది అనుకుంటారా, కార్తీక మాసం అనుకుంటారా, అన్ని పండగలు కూడా బాబా సన్నిధిలో జరుగుతున్నాయి. బాబా అంటే కేవలం ఒక్క బాబా భక్తుల కోసం ఏర్పాటు చేసింది కాదు. ఈ చింతపల్లి సన్నిధిలో మన సనాతన ధర్మంలో చెప్పిన విధంగా అన్ని రకాలుగా అన్ని రకాల భక్తులకు అన్ని రకాల సేవలు చేసుకునే విధంగా ఇక్కడ అన్ని సౌకర్యాలతో ఈ మందిరంలో ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఒక్కసారి మీరు పరిశీలించండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని పరిశీలించండి. ఎంతో ధర్మబద్ధంగా అందరూ కూడా భక్తి పారవస్యంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఇంత నిబద్ధతతో మరి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మన వంతు మనం కూడా సహాయ సహకారాలు అందించడం మన బాధ్యత. ఈ కోటి పుష్పార్చనలో పాల్గొన్నటువంటి ప్రతి భక్తులు కూడా మీరు ఇతోధికంగా టీవీలో కనపడుతున్నటువంటి నెంబర్కి మీరు విరాళాలు పంపించవచ్చు. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు స్వయంగా విరాళాలు చెల్లించి దక్షిణ రసీదు తీసుకోవచ్చు. లేదా ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ మీరు అనుకున్నటువంటి గురు దక్షిణను సమర్పించవచ్చు. గురువు దగ్గరకు వచ్చిన తర్వాత గురువు యొక్క కటాక్షం కోసం, గురువు యొక్క అనుగ్రహం కోసం గురు దక్షిణ సమర్పించమని శాస్త్రంలో పేర్కొనబడింది. మనం ఏ గురువు దగ్గరికి వెళ్ళినా కూడా గురు దక్షిణ సమర్పించాలి. గురు దక్షిణగా పండు కావచ్చు, ఫలం కావచ్చు, పుష్పం కావచ్చు, వస్తువు కావచ్చు, వస్త్రం కావచ్చు. ఈ విధంగా గురువు అన్నీ స్వీకరించడానికి అర్హుడే.
అయ్యో నేను ఇవాళ డబ్బులు తీసుకురాలేకపోయాను, నేను ఇవ్వలేకపోయాను మీరు బాధపడక్కర్లేదు. మీరు అవకాశం ఉన్నప్పుడు పంపించండి. ఈ రోజున సంకల్పం చేసుకోండి, మీరు ఆ సద్గురు యొక్క కృపని పొందండి. ఇక్కడ శ్రీ సాయినాథుని యొక్క దర్శనాన్ని చేసుకునేటప్పుడు ఒక్కసారి ఆ బాబా కోటి పుష్పాలతో ఎలా ఉన్నాడో ఒక్కసారి పరిశీలించండి. ఎప్పుడైనా ఎక్కడైనా ఇలా చూశారా? కనీ విని ఎరుగని రీతిలో అనేక రకాల పుష్పాలతో బాబావారికి ఈ పుష్పాభిషేకం జరుగుతుంది. మనం ఎంతో అదృష్టవంతులం. గురువారం రోజు పవిత్రమైనటువంటి గురు పౌర్ణమి రోజున ప్రత్యక్షంగా ఈ కోటి పుష్పార్చనలో పాల్గొంటున్నాం. ఇక్కడ బాబావారికి పుష్పాలకి ఒక లింకు ఉందండి. బాబావారు లెండి తోటలో పుష్పాలు పెంచేవారు. బాబావారి పుష్పాలు పెంచి ఒక చక్కటి సంకల్పం చేశారు. ఎక్కడైతే షిరిడీలో బాబా లెండి బాగ్ ఏర్పాటు చేశారో అక్కడే బాబా యొక్క సమాధి మందిరం ఏర్పడింది. ఆ సమాధి మందిరం ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా అనేక మంది సాయి భక్తుల్ని ఆకర్షిస్తూ ఉంది. ఆయన పూల తోటలో చేసిన సంకల్పమే నేడు ప్రపంచవ్యాప్తంగా భక్తులని ఆకర్షించి ఈ యొక్క షిరిడీని ప్రపంచవ్యాప్త పుణ్యక్షేత్రం చేసింది. అందుకనే ఈ యొక్క లెండి తోటలో ఆనాటి పూలగా మాదిరిగా ఇవాళ లెండి బగీచా యాత్ర పేరుతో మన చింతపల్లికి యాత్రగా భక్తులచే తీసుకొచ్చినటువంటి ఈ పుష్పాలతో బాబావారికి పుష్పార్చన చేస్తున్నాం. అంటే ఇది ఒక విశేషమైనటువంటి అర్చన. బాబా శకంలో ఇది ఒక అరుదైనటువంటి రోజు. ఎక్కడా కూడా ఈ విధంగా బాబావారికి కోటి పుష్పాలతో ఎక్కడా ఇంతవరకు ఈ అర్చన జరగలేదు. ఒక్క శ్రీవారికి తిరుపతిలో పుష్పయాగం అని జరుగుతుంది, అమ్మవారికి జరుగుతుంది పుష్పయాగం. మొట్టమొదటిసారిగా ప్రపంచంలో కోటి పుష్పాలతో శ్రీ సాయినాథుల వారికి జరుగుతున్నటువంటి ఈ పుష్పయాగం టీవీ ముందు ఉన్నటువంటి వాళ్ళు చూసి తరించండి, గురువుని స్మరించండి, గురువు సేవలో పాల్గొనండి, గురువుకి మనస్ఫూర్తిగా మీరు దక్షిణ సమర్పించండి. మీ మనసులో ఉన్నటువంటి సంకల్పాలు ప్రార్థన చేసి ఆ స్వామికి ఈ పర్వదిన సందర్భంగా తెలపండి, గురువు యొక్క అనుగ్రహాన్ని పొందండి. జై బలో సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి. యథా సర్వమిజ్జగదయక్ష్మగుం సుమనా అసత్ అధ్యవోచదధివక్త ప్రథమో దైవ్యోభిషగో అహీగుశ్చ సర్వాన్ జంభజన్ సర్వాశ్చ యాతు ధాన్యః అసౌ యస్తామ్రో అరుణ ఉత బభ్రుస్య మంగళః ఏ చైమాగుం రుద్రా అభితో దిక్షుశ్రుతాః సహస్రశో వైశాగుం హేడ ఈమహే అసౌ యో వసర్పతి నీలగ్రీవో విలోహితః ఉతైనం గోపా అదృశన్నదృశన్నదహార్యః ఉతైనం విశ్వాభూతాని సదృష్టో మృడయాతునః నమో అస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీఠుషే అథో యే అస్య సత్వానో హంతేభ్యో కర్ణమః ప్రముంచ ధన్వనస్త్వముభయోరార్త్నియోర్జ్యాం యాశ్చతే హస్త ఇషవః పరాతా భగవో వపాం అవతత్యధనుస్త్వగుం సహస్రాక్షశుతే శుభే నిశీర్య శల్యానాం ముఖా శివో నః సుమనా భవ విజ్యం ధనుః కపర్దినో విశల్యో బాణవాగుం ఉత అనేషన్నస్యేషవ ఆభురస్య నిషంగధిః యాతే హేతుర్మేఢిష్టమహస్తే బభూవతే ధనుః తయాస్మాన్ విశ్వతస్త్వమయక్ష్మయా పరిభుజాం నమస్తే అస్త్వాయుధాయానాదతాయ ధృష్ణవే ఉభాభ్యాముతతే నమో బాహుభ్యాం తవ ధన్వనే పరితే ధన్వనో హేతురస్మాన్ వృణక్తు విశ్వతః అథో య ఇషుధిస్తవారే అస్మన్నిధే హితం నమో హిరణ్యవాహవే సేనాన్యే దిశాం చ పతయే నమో నమో వృక్షేభ్యో హరికేశేభ్యః పశూనాం పతయే నమో నమః సస్పింజరాజత్విషీమతే పథీనాం పతయే నమో నమో బభ్లుషాయ వివ్యాధినేన్నానాం పతయే నమో నమో హరికేశాయోపవీతినే
पुष्टानाम् पतये नमो नमो भवस्य हेत्यै जगताम् पतये नमो नमो रुद्राजातताविने क्षेत्राणाम् पतये नमो नमः सूतायाहन्त्याय वनानाम् पतये नमो नमो रोहिताय स्थपतये वृक्षाणाम् पतये नमो नमो मन्त्रिणे वाणिजाय कक्षाणाम् पतये नमो नमो भुवन्तये वारिवस्कृतायौषधीनाम् पतये नमो नम उच्चैर्घोषाय क्रन्दयते वत्तीनाम् पतये नमो नमः कृत्स्नवीताय धावते सत्त्वनाम् पतये नमः नमः सहमानाय निव्याधिन आव्याधिनीनाम् पतये नमो नमः ककुभाय निषङ्गिने स्तेनानाम् पतये नमो नमो निषङ्गिन इषुधिमते तस्कराणाम् पतये नमो नमो वञ्चते परिवञ्चते स्तायूनाम् पतये नमो नमो निचेरवे परिचरायारण्यानाम् पतये नमो नमः सृकाविभ्यो जिघागुंसभ्यो मुष्णताम् पतये नमो नमो सुमभ्यो नक्तञ्जरभ्यः प्रकृन्तानाम् पतये नमो नम उष्णीशने गिरिचराय कुलुञ्चानाम् पतये नमः नम इषमभ्यो धन्वाविभ्यश्च वो नमो नम आतन्वानेभ्यः प्रतिदधानेभ्यश्च वो नमो नम आयच्छभ्यो विसृतभ्यश्च वो नमो नमोऽस्यभ्यो विद्यभ्यश्च वो नमो नम आसीनेभ्यश्च यानेभ्यश्च वो नमो नमः स्वपभ्यो जाग्रभ्यश्च वो नमो नमस्तिष्ठभ्यो भावभ्यश्च वो नमो नमः सभाभ्यः सभापतिभ्यश्च वो नमो नमो अश्वेभ्योऽश्वपतिभ्यश्च वो नमः नम आव्याधिनीभ्यो विविध्यन्तीभ्यश्च वो नमो नम उगनाभ्यस्त्रिगुंहतीभ्यश्च वो नमो नमो गृत्सेभ्यो गृत्सपतिभ्यश्च वो नमो नमो व्रातेभ्यो व्रातपतिभ्यश्च वो नमो नमो गणेभ्यो गणपतिभ्यश्च वो नमो नमो विरूपेभ्यो विश्वरूपेभ्यश्च वो नमो नमो महद्भ्यः क्षुल्लकेभ्यश्च वो नमो नमो रथेभ्यो रथेभ्यश्च वो नमो 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 भवाय च रुद्राय च नमः शर्वाय च वशुपतये च नमो नीलग्रीवाय च शितिकण्ठाय च नमः कपर्दिने च व्युक्तकेशाय च नमः सहस्राक्षाय च शतधन्वने च नमो गिरिशाय च शितिविष्टाय च नमो मेढिष्टमाय चैषुमते च नमो ह्रस्वाय च वामनाय च नमो बृहते च वृषीयसे च नमो वृद्धाय च संवृद्धने च नमो अग्र्याय च प्रथमाय च नम आशवे च जिराय च नमः शीघ्रियाय च शीभ्याय च नम ऊर्म्याय च संज्ञाय च नमः स्रोतस्याय च द्वीप्याय च नमो ज्येष्ठाय च कनिष्ठाय च नमः पूर्वजाय च परजाय च नमो मध्यमाय च पगल्भाय च नमो जघन्याय च बुध्नियाय च नमः सोभ्याय च प्रतिसर्याय च नमस्तीक्ष्णेशवे च युधिने च नमः स्वायुधाय च सुधन्वने च नमः श्रुत्याय च पथ्याय च नमः काट्याय च नीप्याय च नमः सूर्याय च सरस्याय च नमो नाद्याय च वैशन्ताय च नमः कूप्याय च वट्याय च नमो वर्ष्याय च वर्ष्याय च नमो मेघ्याय च विद्युत्याय च नम ईध्रियाय च तप्याय च नमो वात्याय च रेश्म्याय च नमो वास्तव्याय च वास्तुपाय च नमः सोमाय च रुद्राय च नमस्ताम्राय च अरुणाय च नमः शङ्गाय च पशुपतये च नम उग्राय च भीमाय च नमो अग्रे वधाय च दूरे वधाय च नमो हन्त्रे च हनीयसे च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यः नमस्ताराय नमः शम्भवे च मयोभवे च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च नमस्तीर्थ्याय च कूल्याय च नमः सिकत्याय च प्रवाह्याय च नम इरण्याय च प्रपथ्याय च नमः किकुंशिलाय च क्षयनाय च नमः कपर्दिने च पुलस्तये च नमो गोष्ठ्याय च गृह्याय च नमस्तल्प्याय च गेह्याय च नमः काट्याय च गह्वरेष्ठाय च नमो हृदयाय च निवेश्याय च
नमः पागुंसव्याजतरदस्याज च नमो विक्षीणकेभ्यो नमो विचिन्वत्केभ्यो नम आनिर्हतेभ्यो नम आमीवत्केभ्यः द्रापे अन्धसस्पते दरिद्रन्नीललोहिता येषाम् पुरुषाणामेषाम् पशूनाम् माभेर्मारोमो येषाम् किञ्चनामवतु याते रुद्रशिवा तनोः शिवा विश्वाः भेषजी शिवा रुद्रस्य भेषजी दयानो मृडजीवसे इमागुम् रुद्राय तपसेकपर्दिने क्षयद्वीराय प्रभरामहे मतिम् यथा नश्यमसद्विपदे चतुष्पदे विश्वम् पुष्टम् ग्रामे अस्मिन्ननातुरम् मृडानो रुद्रोतनो वयस्कृभिक्षयद्वीराय नमसा विधेमते यच्छञ्जयोश्च मनुराजिजे पिता तदश्यामतवरुद्रप्रणीतौ मानो महान्तमतमानो अर्धकम् मान उक्षन्तमतमान उक्षितम् मानो वधीस्पितरम् मोतमातरम् प्रियामानस्तनुवो रुद्रवीरिषः मानस्तोके तनये मान आदिशु मानो गोषु मानो अश्वेषुरीरिषः आराप्ते गोघ्न उतपूरुषघ्ने क्षयद्वीराय सुम्नमस्मेते अस्तु रक्षा च नोऽधिजदेव ब्रूह्यथा च नः शर्म यच्छद्विपरः स्तुः श्रुतम् गर्तसदय्यवानम् मृगम् न भीममुपहत्रुमुग्रम् मृडाय रित्रे रुद्रस्तवानो अन्यन्ते अस्मन्नुवपन्तु सेनाः परिणो रुद्रस्य हेतुर्वृणक्तु परित्वेषस्य दुर्मतिरघायोः अवस्थिरामघवध्यस्तनुष्व मेढ्वस्तोकायतनयाय मृडया विकिरिदविलोकित नमस्ते अस्तु भगवः यास्ते सहस्रकुंसेतयोऽन्यमस्त्वन्निवपन्तु सहस्राणि सहस्रभाबाहुवोस्तव हेतयः तासामीशानो भगवः पराचीनामुखाकृधि सहस्राणि सहस्रशो ये रुद्रा अधिभूम्याम् तेषागुम् सहस्रयोजनेव धन्वानि तन्मसि अस्मिन् महत्यर्णवेऽन्तरिक्षे भवा अधि नीलग्रीवाश्चितिकण्ठाः शर्वा अधः क्षमाचराः नीलग्रीवाश्चितिकण्ठादिवगुम् रुद्रा उपश्रिताः ये वृक्षेषु सस्पिञ्जरा नीलग्रीवा विलोहिताः ये भूतानामधिपतयो विशिखासः कपर्दिनः ये वादिष्ट मे प्रसविष्ट मे प्रयदिष्ट मे प्रसिदिष्ट मे भीतिष्ट मे क्रतुष्ट मे स्वरष्ट मे श्लोकष्ट मे श्रामिष्ट मे श्रुतिष्ट मे ज्योतिष्ट मे सुदष्ट मे प्राणष्ट मे पाणष्ट मे व्यानष्ट मे सुष्ट मे चित्तम् च म आधीतम् च मे वाक्च मे मनश्च मे चक्षुष्ट मे श्रोत्रम् च मे दक्षश्च मे बलम् च म ओजश्च मे सहश्च म आयुश्च मे जरा च म आत्मा च मे तनूश्च मे शर्म च मे वर्म च मेऽङ्गानि च मे स्थानि च मे परोविंशि च मे शरीराणि च मे ज्यैष्ठ्यम् च म आधिपत्यम् च मे मन्युश्च मे संविच्च मे ज्ञात्रम् च मे सूष्ट मे प्रसूष्ट मे सीरम् च मे लयश्च म अर्तम् च मे मृतम् च मे यक्ष्मम् च मे नामयुच्च मे जीवादिश्च मे दीर्घायुत्वम् च मे न मित्रम् च मे भयम् च मे सुगम् च मे शयनम् च मे सूषा च मे सुदिनम् च मे ऊर्क्ष मे सूमृता च मे पयश्च मे रसश्च मे घृतम् च मे मधु च मे सद्भिश्च मे सपेतिश्च मे कृशिश्च मे वृष्टिश्च मे जैत्रम् च म औद्भिद्यम् च मे रयिम् च मे राजश्च मे पुष्पम् च मे पुष्टिश्च मे विभु च मे प्रभु च मे बहु च मे भूयश्च मे पूर्णम् च मे पूर्णतरम् च मे क्षितिश्च मे कूयवाश्च मेऽन्नम् च मे क्षुच्च मे व्रीहयश्च मे यवाश्च मे माशाश्च मे तिलाश्च मे मुद्गाश्च मे खल्वाश्च मे गोधूमाश्च मे मसुराश्च मे प्रियङ्गवश्च मे नवश्च मे श्यामागाश्च मे नीवाराश्च मे अश्मा च मे मृत्तिका च मे गिरजश्च मे पर्वताश्च मे सिकताश्च मे वनस्पतयश्च मे हिरण्यम् च मे यश्च मे सीसम् च मे प्रपुश्च मे श्यामम् च मे लोहम् च मे अग्निश्च म आपश्च मे वीरुभश्च म ओषधयश्च मे कृष्टपक्ष्यम् च मे कृष्टपक्ष्यम् च मे ग्राम्याश्च मे पशव आरण्याश्च यज्ञेन कल्पन्ताम् वित्तम् च मे वित्तिश्च मे भूतम् च मे भूतिश्च मे वसु च मे वसतिश्च मे कर्म च मे शक्तिश्च मेऽर्धश्च म एवश्च म इतिश्च मे गतिश्च मे अग्निश्च म इन्द्रश्च मे सोमश्च म इन्द्रश्च मे सविता च म इन्द्रश्च साई राम साई राम साई साई राम साई राम
చింతపల్లిలోన వెలసి చింతదీర్చు సాయిషా చింతామణివైనాకిక దొరికినావు శిరీషా చింతపల్లిలోన వెలసి చింతదీర్చు సాయిషా చింతామణివైనాకిక దొరికినావు శిరీషా మహాసాగరమును చేరు దారిలోన మహివేశ మహాసాగరమును చేరు దారిలోన మహివేశ భవజలధిని దాటింతు అని నేను వచ్చేశా భవజలధిని దాటింతువని నేను వచ్చేశా నన్ను నీకు ఇచ్చేశా నన్ను నీకు ఇచ్చేశా
చింతపల్లిలోన వెలసి చింత తీర్చు సాయేశా చింతామణి వైనాకిక దొరికినావు శిరీషా బహు సుందరం ఇది నీ జయ మందిరం దేహం బహు సుందరం ఇది నీ జయ మందిరం మందిరాన ఉన్న నీవు సుందరాతి సుందరం మందిరాన ఉన్న నీవు సుందరాతి సుందరం అందుకే ఇట చేరినాము నీ భక్తుల మందరం అందుకే ఇట చేరినాము నీ భక్తుల మందరం నీ వారమందరం నీ వారమే అందరం చింతపల్లిలోన వెలసి చింత తీర్చు సాయేశా చింతామణి వైనాకిక దొరికినావు నీ మీద పూలు జల్లా భలేగున్నావు సాయి నీ మీద పూలు జల్లా భలేగున్నావు సాయి నీ మీద పూలు జల్లా భలేగున్నావు సాయి నీ మీద పూలు జల్లా ఆదివారం నాడు మేము వస్తాము సాయి ఆదివారం నాడు మేము వస్తాము సాయి అందమైన పూలను తెస్తాము సాయి అందమైన పూలను తెస్తాము సాయి ఆదివారం నాడు మేము వస్తాము సాయి ఆదివారం నాడు మేము వస్తాము సాయి అందమైన పూలను తెస్తాము సాయి అందమైన పూలను తెస్తాము సాయి భలేగున్నావు సాయి నీ మీద పూలు జల్లా 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 ఎగరాలి ఎగరాలి మ్యూజిక్ బాబు మ్యూజిక్ సోమవారం నాడు మేము వస్తాము సాయి సోమవారం నాడు మేము వస్తాము సాయి చామంతి పూలను తెస్తాము సాయి చామంతి పూలను తెస్తాము సాయి సోమవారం నాడు మేము వస్తాము సాయి సోమవారం నాడు మేము వస్తాము సాయి చామంతి పూలను తెస్తాము సాయి చామంతి పూలను తెస్తాము సాయి భలేగున్నావు సాయి నీ మీద పూలు జల్లా 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 మంగళవారం నాడు మేము వస్తాము సాయి మంగళవారం నాడు మేము వస్తాము సాయి మల్లెపూలు మేము తెస్తాము సాయి మల్లెపూలు మేము తెస్తాము సాయి మంగళవారం నాడు మేము వస్తాము సాయి మంగళవారం నాడు మేము వస్తాము సాయి మల్లెపూలను మేము తెస్తాము సాయి మల్లెపూలు మేము తెస్తాము సాయి భలేగున్నావు సాయి నీ మీద పూలు జల్లా సాయి నీ మీద పూలు జల్లా శ్రీరామ భలేగున్నావు సాయి నీ మీద పూలు జల్లా భలేగున్నావు సాయి నీ మీద పూలు జల్లా అమ్మ అమ్మ ఆపండి మీరు కాదు ఇక్కడ చల్లుతున్నారు ఎవరు కనబడదు మీరు నాట్యం చేస్తే చాలు
మీరు సార్ అరే బాబాని కనిపించనీయనయ్యా. భలేగున్నవు సాయి నీ మీద పూలు జల్ల, భలేగున్నవు సాయి నీ మీద పూలు జల్ల, భలేగున్నవు సాయి నీ మీద పూలు జల్ల. మీరు అట్లా నిలబడితే మన బ్యాగ్ కనిపిస్తుంది టీవీలో. పక్కన నిలబెట్టాలండి. అరే 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 లైవ్ అవుతుందమ్మా, ఇది లైవ్ అవుతుందమ్మా. భలేగున్నవు సాయి నీ మీద పూలు జల్ల, 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 భలేగున్నవు సాయి నీ మీద పూలు జల్ల. భలేగున్నవు సాయి నీ మీద పూలు జల్ల, 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 భలేగున్నవు సాయి నీ మీద పూలు జల్ల. బుధవారం నాడు మేము వస్తాము సాయి, బుధవారం నాడు మేము వస్తాము సాయి. మంగళం అయిపోయింది, మంగళం అయిపోయింది. ముద్దబంతి పూలను తెస్తాము సాయి, ముద్దబంతి పూలను తెస్తాము సాయి, బుధవారం నాడు మేము వస్తాము సాయి, బుధవారం నాడు మేము వస్తాము సాయి, ముద్దబంతి పూలను తెస్తాము సాయి, ముద్దబంతి పూలను తెస్తాము సాయి. భలేగున్నావు సాయి నీ మీద పూలు తల్లా, భలేగున్నవు సాయి నీ మీద పూలు జల్ల, 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 భలేగున్నవు సాయి నీ మీద పూలు జల్ల. గురువారం నాడు మేము వచ్చినాము సాయి, గురువారం నాడు మేము వచ్చినాం సాయి, గురువారం నాడు మేము వచ్చినాము 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 సాయి, గులాబీ పూలను తెచ్చినాము సాయి, గులాబీలను మేము తెచ్చినాము సాయి, గురువారం నాడు మేము వచ్చినాము సాయి, గురువారం నాడు మేము వచ్చినాము సాయి, కోటి పుష్పాలను తెచ్చినాము సాయి, కోటి పుష్పాలను తెచ్చినాము సాయి, గురు పౌర్ణమి నాడు మేము వచ్చినాము సాయి, గురు పౌర్ణమి నాడు మేము వచ్చినాము సాయి, నీకు కోటి పుష్పార్చన చేస్తున్నాము సాయి, కోటి పుష్పార్చన చేస్తున్నాము సాయి, భలేగున్నావు సాయి నీ మీద పూలు తల్లా, భలేగున్నవు సాయి నీ మీద పూలు జల్ల, భలేగున్నావు సాయి నీ మీద పూలు తల్లా, భలేగున్నవు సాయి నీ మీద పూలు జల్ల, 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 శుక్రవారం నాడు మేము వచ్చినాము సాయి, నాడు మేము వచ్చినాము సాయి, శుక్రవారం నాడు మేము వస్తాము సాయి, శుక్రవారం నాడు మేము వస్తాము సాయి, సన్నజాజి పూలను తెస్తాము సాయి, సన్నజాజి పూలను తెస్తాము సాయి, శుక్రవారం నాడు మేము వస్తాము సాయి, శుక్రవారం నాడు మేము వస్తాము సాయి, సన్నజాజి పూలను తెస్తాము సాయి, సన్నజాజి పూలను తెస్తాము సాయి, భలేగున్నావు సాయి నీ మీద పూలు చల్లా, భలేగున్నవు సాయి నీ మీద పూలు జల్ల, భలేగున్నావు సాయి నీ మీద పూలు చల్లా, భలేగున్నవు సాయి నీ మీద పూలు జల్ల, భలేగున్నావు సాయి నీ మీద పూలు
పూలు జల్లా శనివారం నాడు మేము వస్తాము సాయి కనకాంబరాలను తెస్తాము సాయి శనివారం నాడు మేము వస్తాము సాయి కనకాంబరాలను తెస్తాము సాయి పూల వేశాలి మీద పూలు జల్లా పూలు జల్లా సాయి మీద పూలు జల్లా భలేగున్నావు సాయి 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 మీద పూలు జల్లా భలేగున్నావు సాయి మీద పూలు జల్లా భలేగున్నావు సాయి మీద పూలు జల్లా ఆపేషండి పూలు ఆపేషండి ప్లీజ్ 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 పాట అయిపోయింది కదా పూలు ఆపాలి ఒక్కసారి ఇంత ఆనందకేలి చేసుకున్న సాయినాథుడికి ఒక్కసారి బిగ్గరగా చప్పట్లు కొడతాం ఇక్కడ విగ్రహాన్ని పెట్టి పొద్దున అష్టోత్తరం అవన్నీ చేద్దాం అనుకున్నాం కానీ చక్కగా ఊరెంకింపుదారో వచ్చి చక్కటి పూలాభిషేకం చేసుకున్న ఆ సద్గురు సాయినాథుడికి మళ్ళీ ఒక్కసారి ఇంకా కొంచెం పక్కకు జరగండి కొంచెం పక్కకు జరగండి షిరిడి అనగా ఈ మందిరమును చేరినావు ఇది నీ గుడి అనగా ఇటనే కొలువున్నావు షిరిడి నుంచి ఇటటికి సరాసరి దిగి వచ్చి షిరిడి నుంచి ఇతటికి సరాసరి దిగి వచ్చి వచ్చినదే గాక ఇతట మరి మరి మెచ్చి మెచ్చి వచ్చినదే గాక ఇతట మరి మరి మెచ్చి మెచ్చి మహిమలు గుదిగుచ్చి మాకే అందించి చింతపల్లిలోన వెలసి చింత దీర్చు సాయిషా చింతామణివైనాకిక దొరికినావు శిరీషా పోలేని వారు చింతలు తీరని వారు మరల మరల చూడాలని మదిని నిన్ను గోరువారు వారందరిని ఆదరించు వైభవమే నీవని వారందరిని ఆదరించు వైభవమే నీవని శ్రీరాగం కురిపించే చింతపల్లి క్షేత్రమని శ్రీరాగము వర్షించే చింతపల్లి క్షేత్రమని సాయి నీ చరణం సదా మాకు శరణం చింతపల్లిలోన వెలసి చింత దీర్చు సాయిషా చింతామణివైనా
నాకిక దొరికినావు శిరీష చింతపల్లిలోన వెలసి చింత తీర్చు సాయీశ సాయి పాదాలపై వాలనా నేను జ్యోతినై ద్వారకామాయిలో వెలగనా పువ్వునై సాయి పాదాలపై వాలనా నేను జ్యోతినై ద్వారకామాయిలో వెలగనా పువ్వునై సాయి పాదాలపై వాలనా నేను జ్యోతినై ద్వారకామాయిలో వెలగనా పువ్వునై సాయి పాదాలపై వాలనా నేను జ్యోతినై ద్వారకామాయిలో వెలగనా సాయి పాదాలపై వాలనా నేను జ్యోతినై ద్వారకామాయిలో వెలగనా ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 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 పువ్వునై సాయి పాదాలపై వాలనా నేను జ్యోతినై ద్వారకామాయిలో వెలగనా ఈ జన్మలోనైనా మరు జన్మలోనైనా ఈ జన్మలోనైనా మరు జన్మలోనైనా ఈ జన్మలోనైనా మరు జన్మలోనైనా ఈ జన్మలోనైనా మరు జన్మలోనైనా జన్మ జన్మలకు సాయి సేవ చేసుకుందునా 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 పువ్వునై సాయి పాదాలపై వాలనా నేను జ్యోతినై ద్వారకామాయిలో వెలగనా ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 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 పువ్వునై సాయి పాదాలపై వాలనా నేను జ్యోతినై ద్వారకామాయిలో వెలగనా సాయిని నామస్మరణ మోక్షానికి మార్గమని సాయిని నామస్మరణ మోక్షానికి మార్గమని సాయిని నామస్మరణ మోక్షానికి మార్గమని సాయిని నామస్మరణ మోక్షానికి మార్గమని స్మరణ చేసిన చాలు పలికేటి దైవమని 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 పువ్వునై సాయి పాదాలపై వాలనా నేను జ్యోతినై ద్వారకామాయిలో వెలగనా పువ్వునై సాయి పాదాలపై వాలనా ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 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 సాయిని పాద సేవ ఇహ పరములకు త్రోవా సాయిని పాద సేవ ఇహ పరములకు త్రోవా సాయిని పాద సేవ ఇహ పరములకు త్రోవా సాయిని పాద
పాదసేవయ పరములకు త్రోవా వరములడిగితే ఒసగే దేవుడవు నీవయ్యా 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 పువ్వునై సాయి పాదాలపై వాలనా నేను జ్యోతినై ద్వారకామాయిలో వెలగనా పువ్వునై సాయి పాదాలపై వాలనా నేను జ్యోతినై ద్వారకామాయిలో వెలగనా ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 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 పువ్వునై సాయి పాదాలపై వాలనా నేను జ్యోతినై ద్వారకామాయిలో వెలగనా 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 శివులు సమర్థ సద్గురు సాయినాథ భగవాన్ కి దోసిట గులాబీ పువ్వులతో నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా దోసిట గులాబీ పువ్వులతో నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా సాయి దేవా నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా సాయి దేవా నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా సాయి రామ నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా సాయి రామ నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా దోసిట గులాబీ పువ్వులతో నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా దోసిట గులాబీ పువ్వులతో నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా కఫినీ వస్త్రము ధరించి కర్మను జోలల వేసుకొని 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 దునిలో కాల్చే వాడవని బాబా దునిలో కాల్చే వాడవని బాబా దునిలో కాల్చే వాడవని నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా దోసిట గులాబీ పువ్వులతో నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా సాయి దేవా నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా సాయి రామ నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా తెల్లని నీ పాదము చల్లనైనా నీ మనసు 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 పిలిచిన పలికే దైవమని బాబా పిలచిన పలికే దైవమని బాబా పిలిచిన పలికే దైవమని నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా దోసిట గులాబీ పువ్వులతో నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా సాయి దేవా నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా సాయి రామ నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా కాళ్ళు మీద కాళ్ళు వేసి
కర్మలన్నీ కాలరాసి కాలు మీద కాలు వేసి కర్మలన్నీ కాలరాసి కాళ్ళు మీద కాలు వేసి కర్మలన్నీ కాలరాసి కాలు మీద కాలు వేసి కర్మలన్నీ కాలరాసి కరుణ చూపే వాడవని బాబా కరుణ చూపే వాడవని బాబా కరుణ చూపే వాడవని నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా దోసిట గులాబీ పువ్వులతో నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా సాయి దేవా నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా సాయి రామా నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 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 సమర్థ సద్గురు సాయినాథ భగవాన్ की जय।